ప్రయత్నం చేయండి. ప్రతి ఒకళ్ళకొకళ్ళు ఒదిగి ఉంటూ అభ్యాసంలో ఉంటుంది. అప్పుడే జీవబ్రహ్మైక స్థితి అందుతుంది. భార్య భర్తలు ఒకే మాట మీద ఉన్నప్పుడే కుదురుతుంది. ఆడు గురుగారు అంటున్నాడు అందేసింది అంతే ఆడికి. ఎందువల్ల గురుగారు అంటే ఇంకా అది దీన్ని తిట్టదని ఇంకేమంటుంది గురుగారు అన్నప్పుడు అది ఎలాగోలా మ్యాజిక్ చేసైనా సరే మన వాళ్ళని నాన్న ఎలా కూర్చోబెట్టారు ఇష్టం లేకపోయినా సరే నేను నిన్న చెప్పేసాను అమ్మ ఒకటే లెక్క. అమ్మ చెప్పే దాంట్లో అర్థం ఏంటంటే ఇక్కడ ముందు ఆడోళ్ళు వస్తారు. ఆడోళ్ళు వచ్చి మన నడక, మన భావాలు, మన తీరు